హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనము 2019 జనవరి 19వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన టెట్కామ్ టీఆర్టీలోని మ్యాథ్స్ బిట్స్ నేర్చుకోబోతున్నాము. ఇది వచ్చి పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1లో 10 బిట్స్ అప్లోడ్ చేస్తున్నా, దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని కూడా ఒకసారి లాస్ట్ వరకు వీడియోని చూడడానికి ట్రై చేయండి. దీన్ని కూడా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ప్రతి బిట్ కూడా ఇంపార్టెంటే కదా. సో ఇలాంటి బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, తర్వాత మీకు ఏ చాప్టర్ నుంచి మీకు టఫ్గా ఉందో ఆ చాప్టర్ని ఒకసారి రివిజన్ చేసుకోవడానికి ఈ ప్రీవియస్ పేపర్స్ మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోయినామంటే ఫస్ట్ బిట్ చూస్తే ఇక్కడ చూడండి, ఒక పటం యొక్క స్కేలు 1:50,000 అని ఇవ్వబడింది. పటంలో 2 పట్టణాల మధ్య దూరం 6 సెంటీమీటర్లు ఉన్నచో వాటి మధ్య గల నిజ దూరం కిలోమీటర్లలో చెప్పండి అన్నారు. ఇక్కడ చూడండి, స్కేలు 1 సెంటీమీటర్కి 50,000గా తీసుకున్నారు. ఇక్కడ 6 సెంటీమీటర్ల కంటే దీన్ని 6తో గుణించుకున్నామంటే సరిపోతుంది. 50,000 ఇంటూ 6 ఎంత వస్తుంది? 6×5 ఇది ఒక 4 సున్నాలు, మొత్తం కూడా 3 లక్షలు అవుతుంది. ఇది దేంట్లో ఉంది? సెంటీమీటర్లో ఉంది. దీన్ని కిలోమీటర్లకు మార్చినామంటే 3 వస్తుంది అనమాట. అంటే మీకు తెలుసు కదా, 1 కిలోమీటర్కి 1000 మీటర్లు వస్తుంది కదా. మళ్ళీ ఈ మీటర్ని సెంటీమీటర్లోకి మార్చామనుకోండి, 1 మీటర్కి 100 సెంటీమీటర్లు కదా. అంటే 1000 పక్కన మళ్ళీ 2 సున్నాలు వస్తుంది. 2 సున్నాలు సారీ, మొత్తం 5, 1 lakh అనమాట. ఇప్పుడు దీంట్లో ఈ 5 సున్నాలు దీనికి క్యాన్సిల్ అయిపోతే మనకు ఫైనల్గా 3 కిలోమీటర్లు వస్తుంది. ఇది నిజ దూరం. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ చూస్తే 1/3, 3/10, 1/2, 2/5 అకర్ణీయ సంఖ్యలను ఆరోహణ క్రమంలో అమర్చగా అన్నారు. దీన్ని ఆరోహణ క్రమంలో మార్చాలంటే వీటన్నిటిని సజాతి భిన్నాలుగా మార్చుకుంటాం. అంటే 3, 10, 2, 5కి కసాగు తీసుకుంటాం. 3, 10, 2, 5కి 2తో 3 అలానే ఉంటుంది. 2 5ల 2 1ల 5, మళ్ళీ 5తో తీసుకున్నాం అనుకోండి, 3 అలానే ఉంటుంది. 5 1ల మళ్ళీ 5 1ల, ఈ మొత్తాన్ని గుణించుకున్నామంటే 2 5ల 10, 10 3ల 30. అంటే వీటన్నిటి యొక్క కసాగు ఎంత వచ్చిందంటే మనకి 30 అనమాట. అంటే ఇప్పుడు వీటన్నిటిని 30 వచ్చే హారం 30 వచ్చేలాగా మార్చుకోవాలన్నమాట. ఇది 30 రావాలనుకోండి, లవాన్ని 10తో హారాన్ని 10తో గుణించామనుకోండి, 3 10ల 30 అవుతుంది. ఇప్పుడు హారం వచ్చి లవం వచ్చి 1 × 10 అంటే 10 వస్తుంది. ఓకేనా. ఇది 30 రావాలంటే ఏం చేయాలి? అన్నిట్ల హారం 30 రావాలన్నమాట. ఇక్కడ 10 ఉంది, దీన్ని 3తో గుణించామనుకో 30 అవుతుంది కదా. ఒక్క నిమిషం, నేను పక్కన రాసుకుంటాను. ఇప్పుడు 1/3 ఉంది, 3/10, 1/2, 2/5 ఉంది. ఇక్కడ హారాలన్నీ 30 చేయాలనుకోండి, ఇక్కడ 10తో గుణించుకొని 10తో భాగించామనుకోండి, 3 10ల 30 అవుతుంది. లాభం వచ్చి 1 × 10 10 అవుతుంది. అంటే 10/30. నెక్స్ట్ ఇది 30 కావాలంటే 3తో గుణించి 3తో భాగించుకుంటాం, 9/30 అవుతుంది. నెక్స్ట్ ఇది 30 రావాలంటే 15తో గుణించి 15తో, అంటే 2 15ల 30 వస్తుంది కదా. 1 15ల 15, 15/30. ఇది 30 రావాలంటే 6తో గురించి 6తో భాగించుకుంటాం. కాబట్టి 2 6ల 12, 5 6ల 30, అంటే 12/30. ఇప్పుడు హారాలన్నీ సమానంగా ఉంది. లవాలు ఏదైతే చిన్నదిగా ఉంటుందో అది చిన్నదనమాట. ఇక్కడ చూడండి, వీటన్నిటిలో ఏది చిన్నది? 9 చిన్నది కదా. కాబట్టి ఇది ఫస్ట్ రావాలన్నమాట. ఏది ఫస్ట్ రావాలి? ఇది. అంటే 3/10 ఉండేది ఎక్కడుంది? ఈ 2 చోట్ల ఉంది, 3/10. కాబట్టి ఇది రాదు, ఇది కూడా రాదు. నెక్స్ట్ ఈ 9 అయిపోయిన తర్వాత 10 అనేది చిన్నదిగా ఉంది కదా, ఇది ఫస్ట్ది ఏమి? 1/3 కదా. సో ఇక్కడ ఉంది చూడండి, 1/3, 4th ఆప్షన్ వస్తుంది. తర్వాత 10 అయిపోయిన తర్వాత 12/30 కదా, అండ్ లాస్ట్ది అంటే 2/5 ఇక్కడ ఉంది చూడండి. తర్వాత ఫైనల్గా 15/30 అనేది 3rd ప్లేస్లో ఉంది. అంటే 1/2 అనేది లాస్ట్లో వచ్చింది. కాబట్టి దీనికి 4th ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూసామంటే దిగువానిలో 1 27 a² - a⁵కి కారణాంకములు ఇందులో అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ a² ఉంది, ఇక్కడ a⁵ ఉంది. దీనిలో నుంచి a²ని బయట తీసేస్తాము. ఇక్కడ 27 b³ మిగులుతుంది. 27ని 3 క్యూబ్గా రాసుకోవచ్చు. 3 3 9, 9 3 27 కాబట్టి 3
ఈ బి హోల్ టు ద పవర్ ఆఫ్ 3గా రాసుకుంటాం. ఓకేనా? 20 వచ్చి ఏ క్యూబ్ అంటే 3 క్యూబ్. ఈ ఏ స్క్వేర్ బయట వచ్చేసింది. ఇక్కడ బి క్యూబ్ ఉంది కదా, 3కి క్యూబ్ బికి క్యూబ్ ఉంది కాబట్టి రెండిటికి కామన్గా 3b క్యూబ్ రాసుకున్నాం. మళ్ళీ మైనస్ ఇందులో నుంచి ఏ స్క్వేర్ బయట వెళ్ళిపోతే ఇంక ఏ క్యూబ్ మాత్రం మిగిలి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉంది అంటే ఇది చూడండి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ లాగా ఉంది కదా. ఈ ఫార్ములా ఎలా వస్తుంది అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు దీనిలాగా దీన్ని రాసుకుంటాం. ఈ ఏ స్క్వేర్ అలానే ఉంటుంది బయట ఉండేది, ఈ లోపల ఉండేది ఏ మైనస్ బి అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది 3b కదా, మైనస్ ఏ ఇది 1 అంటే దీని బదులుగా ఏ మైనస్ బి బదులుగా మళ్ళీ ఇంకొకటి ఏమి ఏ స్క్వేర్ అన్నారు. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది 3b స్క్వేర్, తర్వాత ప్లస్ ఏబి అన్నారు. ఏ అంటే ఇక్కడ వచ్చి 3b, బి ప్లేస్లో ఏ ఉంది, మళ్ళీ ప్లస్ ఇక్కడ ఏముంది బి స్క్వేర్ కదా, అంటే బి ప్లేస్లో ఇక్కడ ఏముంది ఏ ఉంది కదా, ఏ స్క్వేర్. ఇంతే అనమాట. దీనికి మళ్ళీ పెద్ద బ్రాకెట్. ఇప్పుడు ఏమొచ్చింది ఏ స్క్వేర్, ఇక్కడ వచ్చి 3b మైనస్ ఏ, ఇంకొకటి ఏమి 3 స్క్వేర్ అంటే 3 ముళ్ళ 9 కదా, 9b స్క్వేర్ ప్లస్ 3ba అన్నా ఏబి అన్నా ఒకటే కదా, ప్లస్ ఏ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు, కారణాంకం అంటే ఏదో ఒకటి ఇక్కడ ఉండే వాటిలో. సో ఇక్కడ ఉండే వాటిలో చూసామంటే ఇక్కడ ఉంది చూసారా, 9b స్క్వేర్ ప్లస్ 3ab ప్లస్ ఏ స్క్వేర్ అనేది ఇక్కడ ఉంది చూడండి, 4th ఆప్షన్లో ఇది అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇచ్చారు. 12√3 సెంటీమీటర్ అయినా దాని వైశాల్యం ఎంత అని అన్నారు. ఇక్కడ సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి సూత్రం ఏమి అంటే √3/4 ఏ స్క్వేర్ అనమాట. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి సూత్రం. ఇక్కడ ఏం ఇచ్చారు, సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇచ్చారు. సమబాహు త్రిభుజంలో 3 భుజాలు కూడా సమానంగా ఉంటుంది కదా, మనకు తెలుసది. ఇప్పుడు దీన్ని ఏ అనుకుంటాం, ఏ అనుకుంటాం, ఏ అనుకుంటాం. చుట్టుకొలత అంటే ఈ మొత్తాన్ని కూడుకుంటే 3a అనేది దీనికి సమానం 12√3కి. ఇక్కడ 3 1 3 4. ఇప్పుడు ఫైనల్గా మనకి ఏ వాల్యూ వచ్చి 4√3 వచ్చింది, ఇంత మిగిలింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ వైశాల్యం కదా కనుక్కోమన్నారు, మనకు వైశాల్యానికి సూత్రం ఇది, ఏది √3/4 ఏ స్క్వేర్. ఇప్పుడు మనము √3/4 అలానే పెట్టుకుంటాం, ఏ స్క్వేర్ బదులుగా దీన్ని రాసుకుంటాం, అంటే 4√3 హోల్ స్క్వేర్ అని రాసుకుంటాం. అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని ఇది √3/4 అలానే ఉంటుంది. ఈ స్క్వేర్ అనేది 4 వచ్చి స్క్వేర్ అనేది అనుకోండి, 4 స్క్వేర్ ఏమవుతుంది 4 16 అవుతుంది. ఈ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది. ఇలా చూడండి, ఇలా ఉంది కదా, రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకు 3 మిగులుతుంది అనమాట. ఓకే, ఇంటూ 3. ఇప్పుడు ఇక్కడ 4 1 4 4 16 కదా, అంటే 4 × 3 4 3 12√3. ఫైనల్గా మనకు మిగిలింది ఏమంటే 12√3. ఇదే అనమాట సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం. ఇది ఎక్కడుందో చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకేనా, ఫస్ట్ దాని చుట్టుకొలత ఇచ్చారు అంటే 3a = వీడిచ్చిన దాన్ని ఈక్వల్ చేసుకొని ఏ వాల్యూ కనుక్కున్నాము. వైశాల్యానికి సూత్రం వచ్చి √3/4 ఏ స్క్వేర్ అనమాట. ఇది సమబాహు త్రిభుజానికి. మామూలు త్రిభుజానికి అయితే ½ BH వస్తుంది కదా, ఇక్కడ సమబాహు త్రిభుజానికి ఈ సూత్రం అనమాట. ఇందులో ప్రతిక్షేపించి మనం ఫైనల్గా వైశాల్యం కనుక్కున్నాం, ఫస్ట్ ఆప్షన్ వచ్చింది. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక మనిషి తన స్కూటర్పై 30 km/గంట వేగంతో ప్రయాణించిన అతడు తన గమ్యస్థానంను 6 నిమిషాలు ఆలస్యంగా చేరుతాడు. కానీ 40 km/గంట వేగంతో ప్రయాణించిన 5 నిమిషాలు ముందుగా చేరు. అయితే అతను ప్రయాణించిన దూరం ఎంత?
ఇక్కడ చూడండి మనం దూరం కనుక్కోవాలి. ఓకేనా? ఇక్కడ మనకి స్పీడ్ ఇచ్చారు, వేగం ఇచ్చారు, టైమ్ ఇచ్చారు. దూరం కనుక్కోవాలి. మనకి ఈ ఫార్ములా ఈ త్రిభుజం ఉంది గదా! దీని ఆధారంగా డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు టైమ్. ఈ ఫార్ములా ప్రకారం డి బై స్పీడ్ ఎంత 30 కిలోమీటర్ పర్ గంట గదా! సో, డి బై 30 ఈక్వల్ టు టీ. టీ అంటే టైం గదా! ఇక్కడ టైం అంటే ఎంత? మామూలు టైం కంటే ఎక్స్‌ట్రాగా 6 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాడు. అంటే చేరుకోవాల్సిన టైం కంటే ఇంకా లేట్‌గా వెళ్ళాడు గదా! అంటే ఇది నిమిషాల్లో ఉంది. ఇదొచ్చి గంటల్లో ఉంది గాబట్టి, ఈ నిమిషాల్ని గంటల్లోకి మార్చాలంటే బై 60 జేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏం జేశాడు? డిస్టెన్స్ బై 40 కిలోమీటర్ పర్ అవర్ ఇక్కడ. హ్మ్. ఇలా వెళ్ళినప్పుడు మామూలు టైం కంటే గూడా ముందుగానే 5 నిమిషాలు ముందుగా చేరుకున్నాడు. నిమిషాల్ని మళ్ళీ గంటల్లోకి మార్చినప్పుడు బై 60 చేస్తామనమాట. ఇప్పుడు ఈ రెండిటి డిఫరెన్స్ చూసామంటే डी/30 మైనస్ डी/40 ఈక్వల్ టు ఇది. అంటే t+6/60 ఈ డిఫరెన్స్ అనమాట. అంటే ఇక్కడ మైనస్ చేసేటప్పుడు టీకి ముందర మైనస్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. తెలుసు కదా! మైనస్ చేసేటప్పుడు ప్లస్ మైనస్ అవుతుంది. మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి ప్లస్ 5/60. ఇక్కడ టీ క్యాన్సిల్ అయిపోయింది. హారాలు 2 60, 60 కదా! కాబట్టి ఇక్కడ 6, ఒక 5 11 అవుతుంది. వీటి యొక్క డిఫరెన్స్. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి 40D ఇక్కడ రాస్తా. దీన్ని క్రాస్‌గా ఇట్లా మల్టిప్లికేషన్ చేస్తే 40D మైనస్ 30D బై ఈ 2 గుణించుకోవాలి గదా! 3 4 12, 2 సున్నాలు. ఇది దేనికి సమానము? రైట్ సైడు టీ క్యాన్సిల్ అయిపోయింది. 6, ఒక 5 11/60కి సమానం. 11/60 ఓకేనా? ఇక్కడ 40Dలో 30D పోతే ఇంకెంత ఉంటుంది? 10D ఉంటది. బై హారంలో 1200 ఈక్వల్ టు రైట్ సైడు 11/60 ఉంటుంది. ఓకే. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినామనుకోండి. ఇక్కడ హారంలో 0, 0 6 ఒకట్ల 6 రెండ్ల అంటే 20 మిగిలింది. ఇక్కడ లవంలో 0, హారంలో 0. ఇప్పుడు హారంలో 2 మాత్రమే మిగిలింది. లవంలో D ఉంది. D ఒక్కటి ఇక్కడ పెట్టి ఈ 2ని ఇటువైపు పంపించామనుకోండి 11ని 2తో గుణిస్తుంది. 11 రెండ్ల 22. D వాల్యూ మనకి ఎంతొస్తుందంటే 22 కిలోమీటర్లు. ఓకే. ఇది థర్డ్ ఆప్షన్. అర్థమైందా? ఫస్టు ఆయన 30 కిలోమీటర్ పర్ గంట ఇంతతో వెళ్తే 6 నిమిషాలు లేట్‌గా వెళ్ళాడు. మామూలు టైం కంటే 6 నిమిషాలు లేట్‌గా. నిమిషాలను మళ్ళీ గంటల్లోకి మార్చినప్పుడు 60తో భాగించుకున్నాం. అదే 40 కిలోమీటర్ పర్ గంట వేగం అంటే ఇంత స్పీడ్‌తో వెళ్ళినప్పుడు మామూలు టైం కంటే ముందే వెళ్ళిపోయినాడు. 5 నిమిషాలు ముందే. అంటే ఈ టైంలో నుంచి 5 నిమిషాలు తీసేయాలి. ఇప్పుడు ఈ రెండిటి డిఫరెన్స్ చేసామంటే మనకి D వాల్యూ ఎంతొచ్చిందంటే 22 కిలోమీటర్లు. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. 8 పరిశీలన అంశముల అంక మధ్యమం లెక్కించుటలో 42కు బదులుగా 24 అంటే తక్కువగా తీసుకునేసినారు రివర్స్‌లో. పొరపాటున చేయగా దాని యొక్క విలువ అంటే సగటు అనమాట ఇది 38గా వచ్చిన సరైన అంక మధ్యమం ఎంత అన్నారు. మనకు తెలుసు సగటు ఈక్వల్ టు మొత్తం బై రాసుల సంఖ్య అని. ఇప్పుడు ఈ మొత్తంలో వీళ్ళేం చేశారు 42 బదులుగా 24 యేసుకున్నారు గదా! కాబట్టి ఇప్పుడుండే మొత్తం కనుక్కుందాం. అప్పుడు సగటు ఇంటూ రాసుల సంఖ్య ఫస్ట్ కనుక్కుందాం. ఓకేనా? మొత్తం ఈక్వల్ టు సగటు ఎంత ఇక్కడ 38. రాసుల సంఖ్య 8 పరిశీలన అంశాలు కదా చెప్పారు. 8 38 ఇంటూ 8 చేసామంటే 304 వచ్చింది. ఇది మనం చేసిన అంశాల మొత్తము. కానీ ఇక్కడ ఒకదానికి 42 బదులుగా 24 అంటే తక్కువ చేశారు. అంటే మనం ఇంకా కలపాలి. ఎంత కలపాలంటే 42లో 24 తీసేసామనుకోండి 8, 18 తక్కువగా చేసి కలుపుకున్నాం. ఇప్పుడు ఈ 18ని దీన్ని కలుపుకున్నాం అనుకోండి అసలైంది వస్తుంది. ఓకేనా? దీన్ని 18 కలిపామంటే 8, 12, 2, 300 ఇంత గదా! ఇదొచ్చి మొత్తం. ఇప్పుడు అసలైన మొత్తం వచ్చింది. సగటు కదా కనుక్కోమన్నారు. ఇప్పుడు సగటు ఏమి? మొత్తము
బై రాసుల సంఖ్య. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేసామంటే మనము 40.25 వస్తుంది. ఓకే. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. 20,000 రూపాయలపై 2 సంవత్సరాలకు 10% వడ్డీ రేటు చొప్పున అయ్యే చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా కనుక్కోండి అన్నారు. చక్రవడ్డీకి సూత్రం ఏమి అంటే P ఇంటూ 1+R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ P. తర్వాత ఇది ఫస్ట్ చక్రవడ్డీ కనుక్కుందాం. ఇంకొకటి ఏమన్నారు? బారు వడ్డీ. బారు వడ్డీకి I = PTR/100 కదా. ఇది కనుక్కొని ఈ రెండిటి డిఫరెన్స్ తేడా వీళ్ళు అడిగింది మన క్వశ్చన్‌లో. ఫస్ట్ ఇప్పుడు దీన్ని కనుక్కొని తర్వాత ఇది కనుక్కొని ఇందులో నుంచి దీన్ని తీసేస్తాను. ఓకేనా? ఇదొచ్చి 20,000 అనేది అసలు P వాల్యూ ప్రిన్సిపల్ అమౌంట్ 20,000 ఇంటూ ఇక్కడ 1+R ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 కదా. 10/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n అంటే టైం అనమాట. ఇక్కడ 2 సంవత్సరాలు అన్నారు కదా. అది 2 మైనస్ P అంటే 20,000. ఓకే. ఇక్కడ చూడండి దీన్ని చూసామంటే 100 ఇంటూ 1 100 ప్లస్ 10 110/10 అనేది స్క్వేర్ అంటే 2 టైమ్స్ ఉందనమాట. ఇక్కడ 20,000 అలానే ఉంది. ఇంటూ 110/100 అనేది స్క్వేర్ అంటే 2 సార్లు ఉంది. 110/100 మళ్ళీ ఇక్కడ మైనస్ 20,000 ఉంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ చూడండి 2 సున్నాలు 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు 2 సున్నాలు హారం మొత్తం ఖాళీ. ఇక్కడ 11 ఇంటూ 11 121 పక్కన 2 సున్నాలు వస్తుంది. ఇంటూ 2 ఉంది ఇక్కడ లవంలో. ఓకే. 2 చేసామంటే మళ్ళీ ఇక్కడ ఏముంది? మైనస్ 20,000 ఉంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకున్నామంటే 0 0 2 4 2 అంటే 24,200 వచ్చింది. ఇది మైనస్ 20,000. 24,200లో నుంచి 20,000 పోతే ఇంకా ఫైనల్‌గా మనకి 4,200 మిగిలింది. ఏమిది? కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే. చక్రవడ్డీ. మళ్ళీ వీళ్ళేం చెప్పారు? బారు వడ్డీ కనుక్కొని ఇక్కడ చూడండి వాటి తేడా కదా. ఇప్పుడు బారు వడ్డీ ఇక్కడ కనుక్కుంటాం. ఇక్కడ కనుక్కుందాం. ప్లేస్ అనేది ఓకే. P అంటే 20,000 కదా. T అంటే 2 కదా. 2 సంవత్సరాలు కదా. 2 R అంటే 10 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10/100. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసామంటే ఇక్కడ చూడండి 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు ఫైనల్‌గా మనకి 200 ఇంటూ 2 ఇంటూ 10 2000 ఇంటూ 2 అంటే 4,000 వచ్చింది. ఇప్పుడు బారు వడ్డీ అనేది 4,000 వచ్చింది. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాం, చక్రవడ్డీ కనుక్కున్నాము, బారు వడ్డీ కనుక్కున్నాం. అంటే ఇప్పుడు దీంట్లో నుంచి 4,000 తీసేస్తాం. దాని తేడా కదా అడిగారు. 4,200లో 4,000 పోతే ఫైనల్‌గా మనకి 200 మిగిలింది. ఇదనమాట సెకండ్ ఆప్షన్. ఓకే. అర్థమైంది కదా. ఇక్కడొచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాము. ఈడొచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాం. ఈ ఫైనల్‌గా లాస్ట్‌లో ఆ రెండిటి డిఫరెన్స్ కనుక్కున్నాం. ఓకేనా. 200 వచ్చింది. ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్ చూస్తే ఒక వ్యక్తి చేతి గడియారాలను రెండింటిని ఒక్కొక్కటి 6,000 రూపాయలకు అమ్మితే ఒక్కొక్క దాన్ని 6,000కి అమ్మాడు. దానిపైన 20% లాభము, మరొక దానిపైన 20% నష్టం వచ్చిన మొత్తం మీద అతను పొందిన లాభం లేదా నష్టం శాతంలో కనుక్కోండి అన్నారు. ఇక్కడ చూడండి లాభ శాతము నష్ట శాతం రెండూ సమానంగా ఉండేటప్పుడు నష్ట శాతమే వస్తుందంట. సో నష్ట శాతం ఈక్వల్ టు లాభ శాతం ఇంటూ నష్ట శాతం బై 100 ఇది కనుక్కుంటే చాలంట. ఇక్కడ చూడండి లాభ శాతం అంటే 20, నష్ట శాతం అంటే కూడా 20/100. ఇక్కడ 0 0 0 0 ఫైనల్‌గా 2 ఇంటూ 2 2 2 4% నష్టం వస్తుందంట రెండూ సమానంగా ఉన్నప్పుడు. ఓకేనా. థర్డ్ ఆప్షన్ వస్తుంది. ఓకే. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇదైతే కొత్తగా ఉంది నాకు కూడా.
నెక్స్ట్ బిట్ చూస్తే సమగణం. సమగణం యొక్క ప్రతి భుజమును 3 రెట్లు చేయగా దాని సంపూర్ణ తల వైశాల్యంలో వచ్చు పెరుగుదల ఎంత అన్నారు. సమగణం అంటే మనకు తెలుసు కదా, 4 భుజాలు సమానంగా ఉంటుంది. అదేలాగే ఎత్తు, వెడల్పు అన్నీ ఒకే లెంత్ ఉంటుంది. సమగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యానికి సూత్రం ఏమి అంటే 6a². ఇది సూత్రం. ఇక్కడ ఏం చెప్పారు, ప్రతి భుజము 3 రెట్లు అంటే ఈ ఏ బదులుగా మనం 3a తీసుకున్నాం అనుకోండి, 3 రెట్లు పెరిగినట్టు. ఇలా పెరిగినప్పుడు దాని సంపూర్ణ తల అంటే దీంట్లో వచ్చే పెరుగుదల ఎంత అన్నారు. ఇక్కడ చూడండి 6, ఏ బదులుగా మనము 3a రాసుకుంటాం. 3a² రాస్తాం. ఓకే, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ఫార్ములా, అది అంతే. ఓకే, ఏ బదులుగా మనం 3a తీసుకుంటాం. వీళ్ళ లెక్కలో 3 రెట్లు అన్నాడు కాబట్టి. ఇప్పుడు 6, 3 × 3 అంటే 9a². ఈ 9 పక్కకి తీసుకున్నామంటే 9 6a². అంటే ఈ వైశాల్యంలో ఎంత పెరుగుదల ఉంది ఇక్కడ? 9. ఓకేనా, 9 రెట్లు పెరిగిందనమాట. సో ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఇంకా లాస్ట్ బిట్ చూసామంటే మన ఛానల్లో చాలా వరకు కూడా టెట్ పేపర్స్ అండ్ టెట్ కమ్ టీఆర్టీ డిఎస్సి పేపర్స్ అన్నీ పెట్టాను. మీకు టైం ఉన్నప్పుడు ఒకే రోజు కూర్చొని కూడా మొత్తం చూసేయండి. దీనివల్ల మీకు తెలియని బిట్స్ ఒక్కొక్క వీడియోలో 2, 3 ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా, ఆ 1, 2 మిస్ చేస్తే పోతుంది కదా, మనకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉండదు. సో ఏది కూడా మిస్ చేయొద్దు. ఓకే, ఫైనల్ లాస్ట్ బిట్ ఏమంటే ఇక్కడ వచ్చి 2b91a7 అను ఒక 6 అంకెల సంఖ్య 9 చే నిశ్శేషంగా భాగించబడిన a ప్లస్ బి యొక్క కనిష్ట విలువ ఎంత అన్నారు. 9 చే నిశ్శేషంగా భాగిస్తే అన్నారు కదా, ఇది వచ్చి బాజీనీయత సూత్రాల నుండి చూసారా. 9 భాగించాలంటే వీటి యొక్క అంక మూలము డిజిటల్ రూట్ అంటే ఈ మొత్తాన్ని ఒక నంబర్ వచ్చే వరకు యాడ్ చేసుకుంటే 9 రావాలన్నమాట. ఇది మన బాజీనీయత సూత్రాల్లో 9 చే నిశ్శేషంగా భాగించాలంటే అంక మూలం అనేది 9 రావాలి. ఇది సూత్రం, 9 రావాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఇక్కడ 2 ఉంది, 2 ఒక 9 11, ఇక్కడ 1 ఉంది చూసారా 12, ఇక్కడ వచ్చి ఒక 7 ఉంది, మొత్తం 19 అయింది. మళ్ళీ ఇక్కడ బి ప్లస్ ఏ అంటే మొత్తాన్ని కలుపుకోవాలి. ఓకేనా, 2 + b + 9 + 1 + a + 7 ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నంబర్లన్నీ కలుపుకుంటే మనకు 19 వచ్చింది. మళ్ళీ దీన్ని ఒక నంబర్ వచ్చే వరకు కదా కలపాలి. 1కి 9 కలిపామంటే 10 అవుతుంది. మళ్ళీ దీన్ని ఒక నంబర్ వచ్చే వరకు కదా కలపాలి, అంటే 1 డిజిట్ నెంబర్ రావాలన్నమాట. 1 + 0 ఎంత వస్తుంది? 1 వస్తుంది. అంటే మనకి 9 రావాలంటే దీనికి ఇంకెంత కలుపుకోవాలి? 8 కలుపుకోవాలి. అంటే ఈ a + b వాల్యూ ఎంత అంటే 8. ఈ a + b వాల్యూ ఎంత అంటే 8. సో ఫోర్త్ ఆప్షన్. ఓకేనా, లాస్ట్ వరకు చూసిన వాళ్ళు హాయ్ అని కామెంట్ చేయండి, చూద్దాం. ఎందుకంటే నా వీడియో ఎంతమందికి యూస్ అవుతుందో నాకు తెలియాలి కదా. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ద బెస్ట్.